ఈ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ రిటర్న్స్ లాంగ్ టర్మ్‌లో రియల్ ఎస్టేట్‌లో ప్రారంభ ఇన్వెస్ట్మెంట్ లక్షలుగా ఉంటుంది. ల్యాండ్ కొనాలంటే లక్షలు కావాలి. కానీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్రతి మధ్య తరగతి కుటుంబం వాళ్ళకు గూడా, హై క్లాస్ వాళ్ళకు గూడా, అన్ని రకాల వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా క్యాష్ లిక్విడిటీ తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో మీరు కొన్న ల్యాండ్‌ని స్వయంగా చూడాలి, మానిటరింగ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే గనక ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. తనే ప్రొఫెషనల్‌గా అన్నీ చూసుకుంటాడు. ఇక రిటర్న్స్ విషయానికొస్తే రియల్ ఎస్టేట్ 8-12% వరకు ఇస్తే మ్యూచువల్ ఫండ్స్ 15% వరకు ఇవ్వగలవు. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక్కటే దానిలో పెట్టకండి. సమతుల్యతలా ఒక ఇన్వెస్ట్మెంట్‌లో ఒక 30%, మ్యూచువల్ ఫండ్‌లో ఒక 70% అలా సెగ్రిగేషన్ చేయండి. ఇలా చేస్తే మీకు లిక్విడిటీ ఉంటుంది. క్యాష్ మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్‌లో ఒక రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి స్థిరమైన ఆస్తి కూడా మీకు ఉంటుంది. భద్రత ఉంటుంది. మరియు లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా వస్తుంది. ఎందుకంటే భూమి మీ వారసత్వం అవుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ మీకు స్వేచ్ఛనిస్తాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌నిస్తాయి. రియల్ ఎస్టేట్ గివ్స్ స్టేటస్ ఫర్ యువర్స్. బట్ మ్యూచువల్ ఫండ్స్ గివ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం. కానీ ఆ డబ్బు సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది అది జీవితమంతా మీకు మార్చే ఒక ఆర్థిక జ్ఞానం అవుతుంది. సో మీరు ఆస్తిపరులు కావాలనుకుంటున్నారా? ధనవంతులు కావాలనుకుంటున్నారా? మీరు రిచ్ పర్సన్ లాగా షో అప్ చేయాలనుకుంటే ఆస్తులు కూడబెట్టండి. ధనవంతులుగా ఉండాలనుకుంటే లిక్విడ్ క్యాష్ ఎంతంటే అంత మీకు మీ జీవితానికి సరిపడా లిక్విడ్ క్యాష్ కూడా మీకు అందుబాటులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా ఏం రాలేదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. సో నేను మీ డాక్టర్ కోచ్ రవిసిద్ధుల, వరల్డ్ రికార్డ్ హోల్డర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్. సో మన ఇండియన్స్ అంతా కూడా, మన భారతదేశం అంతా కూడా ఫైనాన్షియల్ అవేర్‌నెస్ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రవిసిద్ధుల. థ్యాంక్ యూ సో మచ్.